వేడివేడి అన్నంలో ఇలాంటి రోటి పచ్చడి ఒక్కటి ఉంటే చాలండి. వేరే వంటకాలన్నీ దీని ముందు దిగదుడిపే. కాబట్టి ఇప్పుడు మనమైతే బీరకాయ టొమాటో పచ్చడి రోటి పచ్చడి చేసేసుకుందాం. దానికి ముందుగా మనం ఇలా పచ్చిమిరపకాయలు బీరకాయలని తరుక్కుని టమాటాలను కూడా తరిగి రెడీగా పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, అలాగే ఈ రెడీ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. తర్వాత దానిలోకి ఉప్పు, తగినంత పసుపు వేసేసుకొని 2 స్పూన్స్ నువ్వుల పొడి కూడా వేసేసుకోండి. దాన్ని అంతా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత మనం అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని దాంట్లో బీరకాయలు, తరుక్కున్న బీరకాయలు, అలాగే టొమాటో, కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసుకుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వాటిని కూడా మగ్గించుకున్న తర్వాత అవి కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. పైనుంచి ఇంగువ పోపు పెట్టుకున్నామంటే ఆహా, వేరే లెవెల్లో ఉండే ఈ పచ్చడిని వేడివేడి అన్నంతో తినాల్సిందేనండి. వేరే మాటలే